విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీ బేసిక్స్ మాడ్యూల్ నెంబర్ 6. నిన్నటి మాడ్యూల్లో నేను ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ సందర్భంగా క్యాపిటల్ ఇన్ఫ్లోస్ గురించి అలాగే క్యాపిటల్ ఫ్లైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలాంటి సందర్భాల్లో కరెన్సీస్ అప్రిషియేట్ డిప్రిషియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పాను. ఇవాళ మీకు కరెన్సీ అప్రిసియేషన్ అంటే ఏమిటి, డిప్రిసియేషన్ అంటే ఏమిటి, డీవాల్యుయేషన్ అంటే ఏమిటి, రీవాల్యుయేషన్ అంటే ఏమిటి, ఈ 4 పదాల మధ్య డిఫరెన్స్ క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాన్ని నిన్న బ్రీఫ్గా టచ్ చేసి వదిలేశాను. ఇవాళ ఆ ఫీచర్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్, ఎఫ్డిఐ క్యారెక్టరిస్టిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అంటే ఏమిటి, మల్టీనేషనల్ కార్పొరేషన్స్ లేదా ఎంఎన్సీస్కి ఉదాహరణలు ఏమిటి, అంతేకాకుండా గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ ఈ 3 పదాల మధ్య తేడా ఏమిటి, ఇవన్నీ పిక్టోరియల్ రిప్రజెంటేషన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది కరెన్సీ అప్రిసియేషన్, డిప్రిసియేషన్. నిన్నటి లెక్చర్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్తూ అవి చాలా వాలటైల్గా ఉంటాయి. సడన్గా డాలర్స్ మన దేశానికి రావచ్చు, స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రావచ్చు, సడన్గా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వెళ్ళిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కరెన్సీస్ అప్రిసియేషన్కి డిప్రిసియేషన్కి గురవుతూ ఉంటాయి అని చెప్పడం జరిగింది. కరెన్సీ అప్రిసియేషన్ అంటే ఏమిటి, డిప్రిసియేషన్ అంటే ఏమిటి, ఇప్పుడు ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇప్పుడు జూన్ 2024లో ఉన్నాం. కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ 83-84 రూపాయల మధ్య ఉంది. $1కి 83.5 ఆ ప్రాంతంలో ఉంది. నేను 84 తీసుకున్నాను. సరే, మన దేశానికి అవసరానికి మించి చాలా ఎక్కువ మొత్తంలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వచ్చేసాయనుకోండి, సడన్గా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి మన దేశంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం మొదలెట్టారు. అలాగే ఎక్స్పోర్ట్స్ గణనీయంగా పెరిగాయి. తర్వాత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా పెరిగాయి. ఫారిన్ రెమిటెన్సెస్, అమెరికాలో ఉన్న అబ్బాయి డబ్బులు పంపించడం పెంచేశాడు, వాళ్ళ నాన్నకి చాలా ఎక్కువ డబ్బులు పంపిస్తున్నాడు. ఇట్లా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి డాలర్స్ గణనీయంగా పెరిగాయి అనుకోండి, అవసరమైన వాటికంటే ఎక్కువ డాలర్స్ దేశానికి వచ్చాయనుకోండి, హెవీ క్యాపిటల్ ఇన్ఫ్లోస్, హెవీ డాలర్ ఫ్లోస్ ఉన్నాయనుకోండి, అలాంటి సందర్భాల్లో కరెన్సీ అప్రిషియేట్ అవుతుంది. అంటే ఇక్కడ కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నాను, 84 కాస్త 60కి వెళ్ళచ్చు. ఈ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఏమిటి, సప్లై డిమాండ్ డైనమిక్స్. ఒకవేళ డాలర్లకి కొరత ఏర్పడిందనుకోండి, డాలర్స్ అవసరమైనంతగా మార్కెట్లో లేవనుకోండి, అప్పుడు కరెన్సీ డిప్రిషియేట్ అయిపోతుంది. అంటే 84 ఉన్నది కాస్త 87కి 88కి వెళ్ళచ్చు. ఒకవేళ ఎక్కువ డాలర్స్ మన దేశానికి వస్తున్నాయి అనుకోండి, అవసరానికి మించి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అంతకంటే ఎక్కువే వస్తున్నాయి అనుకోండి, డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కరెన్సీ అప్రిషియేట్ అయిపోతుంది. 80కో 79కో 77కో వెళ్ళచ్చు. అర్థమైంది కదా? ఇలా కరెన్సీ 80కో 79కో 70కో వస్తే దాన్ని కరెన్సీ అప్రిసియేషన్ అంటాం. అలాగే డిప్రిసియేషన్ 89, 90, 92 అలా వెళితే డిప్రిసియేషన్ అంటాం. అవసరమైనన్ని డాలర్స్ డిమాండ్ సప్లైకి సంబంధించి డాలర్స్ ఫ్లో, క్యాపిటల్ ఇన్ఫ్లోస్, డాలర్ ఫ్లోస్ అవన్నీ కూడా మన దేశానికి బాగా పెరిగాయి అనుకోండి, కరెన్సీ అప్రిషియేట్ అవ్వచ్చు. ఒకవేళ క్యాపిటల్ ఫ్లైట్, మన దేశం నుంచి వెళ్ళిపోయే డాలర్స్ పెరిగాయి అనుకోండి, అప్పుడు కరెన్సీ డిప్రిషియేట్ అవ్వచ్చు. కరెన్సీ అప్రిసియేషన్, కరెన్సీ డిప్రిసియేషన్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ మార్కెట్ ఫోర్సెస్. ప్రభుత్వం యొక్క రోల్ కానీ, సెంట్రల్ బ్యాంక్ రోల్ కానీ ఏమీ ఉండదు. మార్కెట్ ఫోర్సెస్ కారణంగా డాలర్స్ రావటం, డాలర్స్ పోవటం అనేది ప్రభుత్వాల చేతుల్లో లేదు కదా, మార్కెట్ డైనమిక్స్ మీద ఆధారపడి ఉంటాయి. అలాంటి సందర్భాలలో జరిగేటువంటి పరిణామాన్ని కరెన్సీ అప్రిసియేషన్, కరెన్సీ డిప్రిసియేషన్ అని అంటూ ఉంటాం. అయితే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, ఎక్కువ డాలర్లు మన దేశానికి ఫ్లో అయినప్పుడు ఆ డాలర్లని, ఎక్స్ట్రా డాలర్స్ని ఆర్బీఐ కొనేస్తుంది.
ఎక్స్ట్రా డాలర్స్ని ఆర్బీఐ కొనేస్తుంది. తర్వాత ఒకవేళ డాలర్స్ మార్కెట్లో అవసరం అనుకోండి, డాలర్స్ కావలసిన డాలర్స్ అని మార్కెట్లో అమ్ముతుంది. పర్చేస్ చేయటం అలాగే సేల్ చేయటం నిరంతరంగా చేస్తూనే ఉంటుంది. అవసరమైనప్పుడల్లా ఇంటర్వీన్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మేనేజ్డ్ ఫ్లోట్ అంటారు. మీరు చూసే ఉంటారు, గత 2-3 సంవత్సరాల కాలంగా మన కరెన్సీ 83-84 రూపాయల దగ్గర ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉంది. కారణం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వెన్షన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమైనప్పుడు డాలర్లు అమ్ముతుంది, అవసరమైనప్పుడు డాలర్లు కొంటుంది. దాన్ని ఏమంటారంటే మేనేజ్డ్ ఫ్లోట్ అంటారు. అయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కావచ్చు, IMF కావచ్చు, భారతదేశ వాదనతో అంగీకరించడం లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే డెలిబరేట్గా మీరు డాలర్లు కొంటున్నారు, డాలర్స్ అమ్ముతున్నారు, కరెన్సీని ఎప్రిషియేట్ అవ్వనివ్వటం లేదు, డిప్రిషియేట్ అవ్వనివ్వటం లేదు, మీరు దాన్ని డిక్టేట్ చేసేస్తున్నారు, మీరు ఫిక్స్ చేసేస్తున్నారు అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, IMF లాంటివి అంటూ ఉంటాయన్నమాట అప్పుడప్పుడు. సరే, మన దేశం వాదన, మన దేశం ఏం చెప్తుందంటే ఇది మేనేజ్డ్ ఫ్లోట్లో భాగం అని చెప్తుందన్నమాట. సరే, కరెన్సీ రీవాల్యుయేషన్ అలాగే డీవాల్యుయేషన్ కొన్నిసార్లు ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు కరెన్సీని డీవాల్యూ చేస్తూ ఉంటాయి కంట్రీస్. కరెన్సీని డీవాల్యూ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి 1990లకి వెళ్ళండి, అప్పుడు కరెన్సీని డీవాల్యూ చేయటం జరిగింది. సో అఫీషియల్గా కరెన్సీ ఇంత ఉంటుంది అని అఫీషియల్గా ఫిక్స్ చేసేస్తే అది డీవాల్యుయేషన్, రీవాల్యుయేషన్. 84 ఉన్నటువంటి దాన్ని 70 ఉంటుంది అని సెంట్రల్ బ్యాంక్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేసేస్తుంది అనుకోండి, రీవాల్యుయేషన్. 90 ఉంటుందని ఫిక్స్ చేస్తుంది అనుకోండి, డీవాల్యుయేషన్. అర్థమైంది కదా? సో ఇక్కడ అప్రిసియేషన్, డిప్రిసియేషన్ మార్కెట్ ఫోర్సెస్ ద్వారా జరుగుతుంది. కానీ మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి పవర్స్ మూలంగా, మేనేజ్డ్ ఫ్లోట్ మూలంగా ఈ కరెన్సీ అప్రిసియేషన్, డిప్రిసియేషన్ ఎక్కువ రేంజ్లో జరగటం లేదు. ఏదో ఒక పావలో లేకపోతే ఒక ₹1 అటు ఇటు జరగటం తప్పిస్తే పెద్దగా చేంజెస్ ఉండటం లేదు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమైనప్పుడు ఇంటర్వీన్ అవుతుంది. దీనికి ఉన్నటువంటి టెక్నికల్ నేమ్ ఏంటంటే మేనేజ్డ్ ఫ్లోట్ అనమాట. ఇక కరెన్సీస్ డీవాల్యూ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? ఆ దేశపు ఎకానమీ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, ఎకానమీ క్రైసిస్లో ఉన్నప్పుడు చేసేటువంటిది అఫీషియల్గా చేస్తారు. దాన్ని డీవాల్యుయేషన్, రీవాల్యుయేషన్ ఇలాంటి పదాలు ఇక్కడ వాడతారనమాట. తర్వాత మీకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పినప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీకు ఈరోజు లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని 5వ లెక్చర్లో చెప్పడం జరిగింది. అయితే మీకు ఒకసారి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫీచర్స్ తెలుసుకుంటే FPIస్కి FDIకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది. ఈ యొక్క ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది స్టేబుల్గా ఉంటుంది, లాంగ్ టర్మ్ అనమాట. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఇక్కడికి వచ్చి టయోటా కంపెనీని కానీ, హ్యుండై కార్ల కంపెనీని కానీ, మెర్సిడెస్ బెంజ్ని కానీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థని ఎస్టాబ్లిష్ చేస్తే దానికోసం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పట్టుకొస్తారు. రాత్రికి రాత్రి తీసుకెళ్ళలేరు కదా. అందుకని ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అలా కాదు. స్టాక్ మార్కెట్లో ఉదయం పూట ఇన్వెస్ట్ చేయొచ్చు, సాయంకాలం అమ్ముకొని డబ్బులు తీసుకెళ్ళిపోవచ్చు. సో ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఈజీ టు ఎగ్జిట్. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ టు ఎస్టాబ్లిష్ ఎంటర్ప్రైజ్. ఇక్కడ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎస్టాబ్లిష్ చేయాలి, మనం ఒక ఎంటర్ప్రైజ్ని, ఒక సంస్థని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఇక్కడ మోడర్న్ టెక్నాలజీ వస్తుంది. అంటే అమెరికా లేకపోతే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి సంస్థలు వచ్చి ఇక్కడ వాళ్ళ బ్రాంచెస్ కానీ సబ్సిడరీస్ కానీ పెట్టాయి అంటే వాళ్ళకున్న అల్ట్రా మోడర్న్ టెక్నాలజీని తీసుకొచ్చేస్తాయి. తర్వాత జీడిపి పెరుగుతుంది. తర్వాత ఫిజికల్ అసెట్స్ ఇక్కడ క్రియేట్ అవుతాయి, ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. తర్వాత డెవలపింగ్ కంట్రీస్కి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరి అని చెప్పి వరల్డ్ బ్యాంక్, IMF లాంటి సంస్థలు భావిస్తూ ఉంటాయన్నమాట. సరే, మీకు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి తేడా అర్థమయ్యే ఉంటుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చిన, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చిన ఆ వచ్చేటువంటి మనీని క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అంటామన్నమాట.
కాకపోతే అదేమో వలటైల్, ఇదేమో చాలా స్టేబుల్గా ఉంటుందన్నమాట. అన్ని రంగాల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలౌ చేస్తారా అంటే కొన్నిటిలో అలౌ చేయరు. కొన్ని స్ట్రాటజిక్ సెక్టర్స్ ఉన్నాయనుకోండి, అటమిక్ ఎనర్జీ కావచ్చు, అలాగే గ్యాంబ్లింగ్ లాంటివి కావచ్చు. సో ఇలాంటి వాటిల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎలా అలౌ చేస్తారు చెప్పండి? సో కొన్ని కంట్రోల్స్ పెట్టి, అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి డిఫెన్స్ సెక్టర్, స్పేస్ సెక్టర్ అలాంటి వాటిలో అలౌ చేస్తారు. అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఒకవేళ చైనా వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేసేసారనుకోండి, పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేశారనుకోండి, అప్పుడు మన దేశం ఏమైపోతుంది చెప్పండి? అందుకే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలని కంట్రీస్ పాటించవలసి ఉంటుంది. మల్టీనేషనల్ కార్పొరేషన్స్ చూడండి, ఇక్కడ ఈ నెస్లే కావచ్చు, అలాగే మన దేశానికి సంబంధించిన టాటా గ్రూప్ కావచ్చు, అది కూడా ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. తర్వాత మెర్సిడెస్ బెంజ్, హ్యుండాయ్, పెప్సీ ఇలాంటి కంపెనీలన్నీ, వీటి బేస్ అన్నీ కూడా ఇతర దేశాల్లో ఉన్నాయి. వాళ్ళు వేరు వేరు దేశాల్లో వాళ్ళ సబ్సిడరీస్ కావచ్చు, బ్రాంచెస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కావచ్చు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. వీటిని మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అంటాం, ఎంఎన్సీస్ అనొచ్చు. ఇక్కడ చాలా ఉదాహరణలు మీకు ఇచ్చాను. సిటీ బ్యాంక్, హెచ్ఎస్బిసి, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఐబిఎం, సిమెన్స్, బిఎండబ్ల్యూ, సోనీ, కోకోకోలా ఇలాంటివన్నీ మల్టీనేషనల్ కార్పొరేషన్స్. వాళ్ళ బేస్ ప్రధానంగా ఒక దేశంలో ఉంటుంది. తర్వాత వేరు వేరు దేశాల్లో వాళ్ళ బ్రాంచెస్ ఉంటాయి. ఇక్కడ సెంట్రలైజ్డ్ హెడ్ క్వార్టర్స్ ఒక దేశంలో ఉంటాయి. అలాగే ఆఫీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, అసెట్స్ చాలా దేశాల్లో ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు అట్లీస్ట్ 25% ఆఫ్ ఇన్కమ్ వాళ్ళ దేశంలో కాకుండా ఇతర దేశాల్లో డిరైవ్ చేస్తే దీన్ని మల్టీనేషనల్ కార్పొరేషన్ అనే డెఫినేషన్ కిందకి తీసుకొస్తారు. ఇదంతా సాక్రోసాంక్ట్గా ఫాలో అవ్వాలని కూడా ఏమీ లేదు. ఇక గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, అలాగే మీకు ప్రైవేటైజేషన్ ఈ పదాలు మీకు తరచుగా వినపడుతూ ఉంటాయి. గ్లోబలైజేషన్ అంటే ఏమిటంటే, ఒక పక్క ఈ దేశాలు ఉన్నాయనుకోండి, ఇంకో పక్క చైనా, ఇండియా, తాయివాన్ లాంటి దేశాలు ఉన్నాయనుకోండి. సో వేరు వేరు దేశాల మధ్య విత్ మినిమం హర్డిల్స్, అంటే ఎలాంటి అడ్డుగోడలు కట్టకుండా, ఈ గోడ లేకుండా గూడ్స్ అంటే వస్తువులు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఫ్రీగా ఎక్స్పోర్ట్ అవ్వటం, అలాగే కొన్ని కాంపోనెంట్స్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఫ్రీగా వెళ్ళటం, అలాగే సర్వీసెస్, ఇంటర్నెట్స్, అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్, బిజినెస్ ప్రాసెసింగ్, బిజినెస్ అవుట్సోర్సింగ్ ఇలాంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఫ్రీగా వెళ్ళగలగాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, ఒక దేశంలో ఉన్నటువంటి కంపెనీ వేరు దేశాల్లో ఫ్రీగా ఇన్వెస్ట్ చేయగలగాలి. అలాగే టెక్నాలజీ, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి టెక్నాలజీ ఫ్లో అవ్వగలగాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలి. అలాగే మనుషులు స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారనుకోండి, అన్స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారనుకోండి, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వీళ్ళ మూమెంట్కి అవరోధాలు కొన్ని దేశాలు ఏం చేస్తాయి, వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎలాగో కొన్ని కంట్రోల్స్ పెడతాయి. సబ్జెక్ట్ టు దోస్ కంట్రోల్స్, పూర్తిగా కంట్రోల్స్ లేకుండా ఏ దేశం పనిచేయలేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉందంటే తక్కువ కంట్రోల్స్ ఉంటాయి, చైనా లాంటి దేశం ఉందంటే ఎక్కువ కంట్రోల్స్ ఉంటాయి, కొన్ని దేశాలు మధ్యస్థంగా ఉంటాయి. అయితే సాధ్యమైనంత వరకు వాళ్ళకు ఉన్నటువంటి జాతీయ పరిస్థితుల్ని, అక్కడున్న గవర్నెన్స్ సిస్టమ్ని, అక్కడున్న పొలిటికల్ సిచ్యువేషన్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని, అలాగే ఇది డెవలప్డ్ కంట్రీయా, డెవలపింగ్ కంట్రీయా, ఇలాంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళు ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీ, అలాగే పీపుల్ ఇదంతా జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే గ్లోబలైజేషన్ అంటాం. గ్లోబలైజేషన్ అంటే 100% ఇవన్నీ జరగాలనే ఏం లేదు, గ్రాడ్యువల్గా ఓపెన్ అప్ అయిపోతాయి అన్నమాట. చైనా విషయానికి వచ్చేసరికి 1979 ఆ ప్రాంతంలో గ్లోబలైజేషన్కి తలుపులు తెరిచింది. మన దేశం విషయానికి వస్తే 1991 నుంచి గ్లోబలైజేషన్ కోసం తలుపులు గ్రాడ్యువల్గా తెరిచింది.
ఇక ఆ తర్వాత ఈ గ్లోబలైజేషన్ అనే దాంట్లో మన దేశం కూడా భాగస్వామి అయిపోయింది గ్రాడ్యువల్గా. గ్లోబలైజేషన్కి సంబంధించి దాదాపు 20-30 సంవత్సరాలు ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం కావచ్చు, అలాగే సర్వీసెస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు పెద్ద ఇబ్బంది లేకుండా జరిగిన తరువాత, అంటే 2010-2015 దాకా గ్లోబలైజేషన్కి సంబంధించి చాలా పీక్కి వెళ్ళిపోయిన తర్వాత వివిధ దేశాల మధ్య వస్తువులు, సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత, అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి మూమెంట్కి సంబంధించి ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ పెరిగిపోతున్నాయి. గ్లోబలైజేషన్ ఇప్పుడు ఇంతకు ముందున్నంత ఫ్రీగా జరగటం లేదు. చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఈ మధ్య వచ్చిన జియో పొలిటికల్ రైవలరీ మూలంగా వాళ్ళు ట్రేడ్ బ్యారియర్స్ కట్టుకుంటున్నారు, ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచుతున్నారు. అలాగే టెక్నాలజీకి సంబంధించి కూడా నిషేధం విధిస్తున్నారు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళటానికి. అంటే ఒక దేశానికి మించి రెండవ దేశం టెక్నాలజీ పరంగా ముందుకెళ్ళాలి అన్న ఆలోచనతోటి, ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి, చైనా ముందుకెళ్ళాలని చూస్తుంది, అమెరికా ముందుకెళ్ళాలని చూస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని బ్యాన్ చేస్తున్నారు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి. సో గ్లోబలైజేషన్కి ఈ మధ్య హెడ్ విండ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే ఎదురుగాలి వీస్తోంది గత 5-6 సంవత్సరాల నుంచి అని చెప్పుకోవచ్చు. 1990ల్లో మొదలైనటువంటిది దాదాపు 2010-2015కి వెళ్ళేసరికి ఈ గ్లోబలైజేషన్ పీక్ స్టేజ్కి చేరింది. ఆ తర్వాత నెమ్మదిస్తోంది అని చెప్పచ్చు. తర్వాత గ్లోబలైజేషన్, లిబరలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే మీకు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేశాను. లిబరలైజేషన్ అంటే ఏమిటంటే ఇలాంటి ఫ్రీ మూమెంట్కి సంబంధించి అడ్డుగోడల్ని తొలగించడం అన్నమాట. బ్యారియర్స్ తొలగించటం. అన్నీ తొలగించలేరు అని మీకు ఇంతకుముందు చెప్పాను. సాధ్యమైనంత వరకు తొలగించటం, సాధ్యమైనంత వరకు వేరువేరు రంగాల్లో ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ని ఆహ్వానించటం, సాధ్యమైనంత వరకు ప్రభుత్వ కంట్రోల్స్ని తగ్గించటం. అంటే ప్రభుత్వం ఎక్కువగా ఇంటర్వీన్ అయితే ఇన్నోవేషన్ అనేటువంటిది పోతుంది. అందుకని ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలరు, ఎంతవరకు ఇన్నోవేషన్ చేయగలరు, ఎంతవరకు రీసెర్చ్ చేయగలరు, వాళ్ళకి హర్డిల్స్ లేకుండా వెళ్ళనివ్వటమే అన్నమాట. అంటే గ్లోబలైజేషన్ బాగా జరగాలి అంటే కంట్రీస్ లిబరలైజేషన్ వైపు వెళ్ళాలి, అలాగే ప్రైవేటైజేషన్ వైపు వెళ్ళాలి. అంటే గ్లోబలైజేషన్ ఏ దేశంలోనైనా సరే ముందుకెళ్ళాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎకో సిస్టమ్ కావచ్చు, ఇన్నోవేషన్ కావచ్చు, వీటిల్లో హై ఎండ్కి వెళ్ళాలి అంటే 2 ముఖ్యమైనవి జరగాలి. ఒకటి ఏంటంటే లిబరలైజేషన్. చాలా సెక్టర్స్లో ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఆహ్వానించటం, కొన్ని రిస్ట్రిక్షన్స్ తప్పకుండా ఉంటాయి. అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ని, అంటే టెక్నాలజీని తీసుకురావటం, తర్వాత గవర్నమెంట్ కంట్రోల్స్ని తగ్గించటం, తర్వాత గవర్నమెంటే ఉండాలి, గవర్నమెంటే వీటిని నడపాలి అన్న ఆలోచనని తగ్గించేయటం. సో ఓవరాల్గా గవర్నమెంట్ విత్ లిమిటెడ్ ఇంటర్వెన్షన్ తోటి ప్రైవేట్ సెక్టర్ బాగా పుష్ అయ్యే విధంగా చూడటాన్ని లిబరలైజేషన్ అంటాం. రిడ్యూసింగ్ ద గవర్నమెంట్ కంట్రోల్స్. దీన్నే డీరెగ్యులేషన్ అని కూడా అంటాం అనమాట. రెగ్యులేషన్ అంటే ఏమిటి? ప్రతి సెక్టర్ని గవర్నమెంట్ రెగ్యులేట్ చేయటం. డీరెగ్యులేషన్ అంటే సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ పక్కకి తొలగిపోవటం అనమాట. సరే, సో గ్లోబలైజేషన్ బాగా ఎక్కువగా పెనట్రేట్ అవ్వాలి అంటే ఒకటి లిబరలైజేషన్, ఆ బ్యారియర్స్ తొలగించాలి, గవర్నమెంట్ కంట్రోల్స్ తొలగించాలి. చాలా సెక్టర్స్లో, ఇబ్బంది లేనటువంటి సెక్టర్స్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానించాలి. ఎక్కువ ఇబ్బందులు లేకుండా, ఎక్కువ రిస్ట్రిక్షన్స్ లేకుండా గూడ్స్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ పెరగాలి. అలాగే పీపుల్ టు పీపుల్ మూవ్మెంట్ పెరగాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగాలి. ఇవన్నీ గ్లోబలైజేషన్లో పార్ట్. ఇవన్నీ జరగాలంటే కంట్రీస్ లిబరలైజ్డ్ పాలసీస్ తీసుకోవాలి. దాన్ని లిబరలైజేషన్ అంటాం. రిస్ట్రిక్టింగ్ అంటే removing the government controls up to the extent possible, that is liberalization అని చెప్పుకోవచ్చు. డీరెగ్యులేషన్ అని కూడా అంటామన్నమాట. ఇక్కడ చెప్పాను కదా, గ్లోబలైజేషన్ అంటే ఫండ్స్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, ఆ దేశ సరిహద్దు దాటి, అలాగే
ఇతర దేశాల్లో బేస్ ఏర్పాటు చేయడానికి కావచ్చు, ఇతర దేశాల్లో మార్కెట్ కోసం కావచ్చు, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళటం, అలాగే గూడ్స్ వెళ్ళటం, సర్వీసెస్ వెళ్ళటం, మనుషులు వెళ్ళటం, ఇదంతా కూడా ఫ్రీగా ఉంటే గ్లోబలైజేషన్ అంటాం. అది జరగాలి అంటే లిబరలైజేషన్ జరగాలి. ముఖ్యంగా గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ తగ్గిపోవాలి. దీన్నే డీరెగ్యులేషన్ అని కూడా అంటాం. ఇంకోటి ఏంటంటే ప్రైవేటైజేషన్. ఎక్కువ బిజినెసెస్ పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయనుకోండి, గ్లోబలైజేషన్ అంత విరివిగా జరగదు. ఎక్కువ బిజినెసెస్ పబ్లిక్ సెక్టర్లో ఉన్నారనుకోండి, అంటే ఎక్కువ బిజినెసెస్ పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయనుకోండి, అప్పుడు గ్లోబలైజేషన్ అనుకున్నంతగా జరగదన్నమాట. అందుకే ప్రైవేటైజేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. మీరు గమనిస్తే ఈ ప్రైవేటైజేషన్కి సంబంధించి మీరు ఇక్కడ ఈ స్లైడ్ చూడండి. ఇవన్నీ పబ్లిక్ సెక్టర్, ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్. పబ్లిక్ సెక్టర్ చూస్తే ఎన్టీపీసీ, బిహెచ్ఈఎల్, బిఎస్ఎన్ఎల్, ఇండియన్ ఆయిల్, ఇలాంటివన్నీ పబ్లిక్ సెక్టర్. ఒకవేళ ప్రతి సెక్టర్లో కూడా ప్రభుత్వం ఉందనుకోండి, అప్పుడు ప్రైవేట్ సెక్టర్ పెనట్రేషన్ కష్టమైపోతుంది. తర్వాత ఉదాహరణకు చూడండి, మీరు ఎయిర్ ఇండియా చాలా ఇన్ఎఫిషియెంట్గా నడిపింది మన దేశం. అంటే ఎయిర్ ఇండియా అనేది ప్రభుత్వ రంగ సంస్థ. కొద్ది సంవత్సరాల క్రితం దాన్ని టాటా గ్రూప్కి అమ్మేయటం జరిగింది. ఇక బిఎస్ఎన్ఎల్ కూడా నష్టాల్లో ఉంది. సరే, ఈ ఎన్టీపీసీ, బిహెచ్ఈఎల్, ఇండియన్ ఆయిల్ అంటే ఇవి చాలా లాభాల్లో ఉన్నటువంటి సంస్థలు. వాటి గురించి నేను మాట్లాడలేదు. ఇట్లాంటి లాభాల్లో ఉన్నటువంటి సంస్థలు చాలా తక్కువ ఉన్నాయి. చాలా వరకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నష్టాల్లో ఉన్నాయి. లేకపోతే అనుకున్నంత ఎఫిషియన్సీతో పనిచేయటం లేదు, అనుకున్నంత ఇన్నోవేషన్తో పనిచేయటం లేదు. అందుకని గ్లోబలైజేషన్ బాగా పెనట్రేట్ అవ్వాలంటే ప్రైవేటైజేషన్ కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సాధ్యమైనంత వరకు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని ప్రైవేటైజ్ చేయాలన్నమాట. అర్థమైంది కదా. తర్వాత ఈ లెక్చర్ని ముగించే ముందు ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. సో గ్లోబలైజేషన్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. అడ్డుగోడలు తొలగించి వీటి మూమెంట్ ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తక్కువ బ్యారియర్స్ ఉండేటట్లు. లిబరలైజేషన్ అంటే ప్రభుత్వ కంట్రోల్స్ని సడలించటం, తర్వాత ప్రభుత్వం యొక్క రోల్ లిమిట్ చేయటం అన్నమాట. దీన్ని డీరెగ్యులేషన్ అని కూడా అంటారు. ప్రైవేటైజేషన్ అంటే ఏంటంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని రంగాల్లో అల్లుకుపోయి ఉంటే ప్రైవేట్ సెక్టర్ యొక్క ఎంట్రీ కష్టమైపోతుంది, ప్రైవేట్ సెక్టర్ ఇన్నోవేషన్ కష్టమైపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ పబ్లిక్ సెక్టర్ ఏదైతే ఉందో అది అనుకున్నంత ఎఫిషియెంట్గా పని చేయలేకపోవచ్చు. కాబట్టి పబ్లిక్ సెక్టర్లో సాధ్యమైనంత వరకు కొన్ని ఎంటర్ప్రైజెస్ని, ఎయిర్ ఇండియా లాంటి వాటిని ప్రైవేటైజ్ చేశారనుకోండి, అప్పుడు ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. ప్రైవేట్ సెక్టర్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తోంది. అది ప్రైవేటైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొద్ది సంవత్సరాల క్రితం ఎయిర్ ఇండియాని ప్రైవేటైజ్ చేయడం జరిగింది. అట్లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ వేరువేరు కారణాల వల్ల ప్రైవేటైజ్ చేయలేకపోతున్నారు. ఎంప్లాయీ ప్రొటెక్షన్ కావచ్చు, ల్యాండ్ వాల్యూలో ఉండేటువంటి డిస్ప్యూట్స్ కావచ్చు, లోకల్ పొలిటికల్ రెసిస్టెన్స్ కావచ్చు. లిబరలైజేషన్కి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. 1990లకు వెళ్ళారనుకోండి. 1991లో ఒక బిఎస్ఎన్ఎల్, అప్పట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అనేవాళ్ళు, డిఓటి. ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ వచ్చింది. డిఓటి అంటే డైరెక్ట్గా ప్రభుత్వం అన్నమాట. టెలిఫోన్స్ ఇవ్వటంలో డైరెక్ట్గా ప్రభుత్వానికి అప్లై చేయాలి. టెలిఫోన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు చెప్పండి అసలు. 1991 లిబరలైజేషన్ చేసేదాకా ప్రభుత్వమే ఇచ్చేది టెలిఫోన్లు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చేది. తర్వాత ప్రైవేటైజ్ చేసిన తర్వాత మీ అందరికీ తెలుసు 10 నిమిషాల్లో మీకు మొబైల్ ఫోన్ వచ్చేస్తోంది. అలాగే మీరు గమనిస్తే ఈ లిబరలైజేషన్ చేసేంత వరకు డిడి నేషనల్, ఆకాశవాణి అంటే 1990ల వరకు కూడా ప్రభుత్వ సంస్థల చేతులు, అంటే ప్రభుత్వం చేతుల్లో ఈ దూరదర్శన్ కానీ, ఆల్ ఇండియా రేడియో కానీ ఉండే. ఆ తర్వాత వీటిని ప్రైవేటైజ్ చేయటం వల్ల మీ అందరికీ తెలుసు వందలాది టీవీ ఛానల్స్ వచ్చాయి, అలాగే చాలా ఎఫ్ఎం ఛానల్స్ వచ్చాయి. అందుకని ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ ఇవి డెవలపింగ్ కంట్రీస్కి తప్పనిసరి. అప్పుడే మీకు చాయిసెస్ వస్తాయి, మీరు కోరుకున్న సర్వీసెస్ మీకు దొరుకుతాయి.
తర్వాత గవర్నమెంట్ సెక్టర్లో ఉండేటువంటి లెథార్జీ అది కూడా తగ్గిపోతుంది. సో ఇంతటితో ఈ మాడ్యూల్ని ముగిద్దాం. 6th మాడ్యూల్లో అలాగే 5th మాడ్యూల్లో మీకు చాలా ముఖ్యమైన విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక వచ్చే గురువారం శుక్రవారం 7, 8 మాడ్యూల్స్లో ఇలాంటి ముఖ్యమైన విషయాలు మరికొన్ని తీసుకుందాం. మళ్ళీ కలుద్దాం. నమస్తే.